నమస్కారం. వనితా హెల్ప్ లైన్కు స్వాగతం. ప్రస్తుతం ప్రతిరోజు విజయవాడ సంఘటన నుంచి ఈ రోజు దాకా చూస్తున్నాం. పిల్లల భవిష్యత్తుతో తెలియని పెద్దవాళ్ళ మనస్థితి కారణంగా చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒక్కొక్కసారి విద్యావంతులైన వాళ్ళు కూడా ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారు. మరి ఇటువంటి వాళ్ళ ఆలోచనల గురించి, సైకో మెంటాలిటీ గురించి తెలుసుకోవడం పెద్దవాళ్ళ బాధ్యత. మరి ఈ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ సైకాలజిస్ట్ వంగిపర్పు రవికుమార్ గారు. నమస్కారం అండి రవికుమార్ గారు. ముఖ్యంగా పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి? పిల్లలు చాలా సున్నితమైన మనసు కలవాళ్ళమ్మా. వాళ్ళకి ఎట్లా అంటే ఎవరిని చూసినా కానీ చిరునవ్వుతో వెళ్ళటము, అప్పుడప్పుడు వాళ్ళ యొక్క కలయికతో కలుసుకోవటం చేయటం అలవాటు అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఈ సున్నితమైన మనస్తత్వానికి ప్రస్తుతం ఏమైపోయిందంటే పేరెంట్స్ ఎక్కువగా మన పిల్లలకి టైం ఎక్కువగా ఇవ్వలేకపోవటం వల్ల వేరే వాళ్ళ మీద ఆధారపడిపోవాల్సి వస్తుంటుంది. ఈ ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, అన్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు. పిల్లల యొక్క మంచి చెడులు చూసుకోవటము, వాళ్ళకి కావాల్సినవన్నీ సమయానికి పైనుంచి తల్లిదండ్రులు ఎక్కువగా చూసుకోవటం అలవాటు అయిపోతుంటుంది. కానీ అక్కడ ఏమైపోతుందంటే పిల్లలకి ఈ ఎవరైతే వాళ్ళకి సమయానికి పెడుతూ ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ అటాచ్మెంట్స్ పెరుగుతున్నాయి. కానీ కావాల్సిన వాళ్ళ దగ్గర బంధాలు, ఉండాల్సిన వాళ్ళ దగ్గర బంధాలు ఎక్కువగా ఉండలేవు. ఎందుకంటే వాళ్ళతో చెప్పిన దగ్గర నుంచి నన్ను తిడుతున్నారు, నన్ను ఏదైనా అంటారు, ఇదంటారు. పైగా ఆ పని చేసే వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే ఎక్కువగా వాళ్ళ దగ్గర చేసే వాళ్ళందరూ నువ్వేమైనా చేస్తే ఇప్పుడు మీ నాన్నతో చెప్తాను, వాళ్ళతో చెప్తానని అప్పుడప్పుడు బెదిరించడం వల్ల కూడా వాళ్ళతో చెప్తే ఏమన్నా మనని తిడతారేమో అనే భయం కూడా ఉండటం వల్ల ఇవన్నీ ఎక్కువగా కారణాలు అవుతూ మనం ప్రతిరోజు చూస్తున్నామా. ఇవాళ రేపు చిన్నపిల్లల్ని రకరకాల సమస్యలు, వ్యాపారాల్లో గొడవలు వచ్చినా, లేకపోతే చిన్న చిన్న గొడవలు ఏమన్నా వచ్చినా, ఆస్తి తగాదాలు వచ్చినా, ఏం జరిగినా కానీ విక్టిమైజ్ని ఎవరు చేస్తున్నారంటే చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయటం, వాళ్ళు విశేషణారహితంగా వాళ్ళని హింసించి చేసి వాళ్ళని మీద ఈ పెద్దవాళ్ళ మీద ఉన్న కక్షను వాళ్ళ మీద తీసుకోవటం చేయటం జరుగుతుందమ్మా. ఇంట్లో పనిచేసే పని వాళ్ళతో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇంట్లో తీసుకునే పని వాళ్ళతో మనం చిన్న పనులు చేయిస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, ఎక్కడ ఉంటున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మన దగ్గరికి వచ్చి పనిచేస్తున్నారు, ఇవన్నీ కొన్ని తెలుసుకోవాలమ్మా. ఇప్పుడు చాలామంది ఏంటంటే కొత్తగా మనకు అవసరం ఉన్న వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి తీసుకుంటాం, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువగా స్టడీ చేయం. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత ఆ పని వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి, వాళ్ళు ఏమైనా డ్రగ్స్ కానీ ఏమైనా ఇది చేస్తున్నారా, ఎటువంటివి, వాళ్ళు ఎటువంటి సంఘాలతో మనకి హాలిడే ఇచ్చిన రోజు నాడు బయటికి వెళ్తూ ఉంటారు, వీళ్ళతో కలుస్తూ ఉంటారు. అటువంటి కలిసే వాళ్ళ దీంట్లో వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు ఏంటి, ఇవి కూడా కొంత మనకి ఐడియా ఉండాలమ్మా. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర ఏదో కొంచెం డబ్బుల కోసం వస్తాయని సంపాదన కోసం వచ్చారు. కానీ మనకి ఎవరైతే కొందరు నెగిటివ్గా ఆలోచన చేస్తుంటారో ఇటువంటి వాళ్ళు వాళ్ళ వీక్నెసెస్ని పట్టుకొని వాళ్ళని లోపరుచుకుంటూ ఉంటారు. ఇది మొదట మనం తెలుసుకోవాల్సిన విషయం. తల్లిదండ్రులు పిల్లల స్కూళ్ళతో ఎలాంటి అనుబంధాలు పెంచుకోవాలి? ఇది బేసికల్గా ఇవాళ రేపు చాలా తక్కువైపోయింది. మా పిల్లలు మంచి స్కూళ్ళలో సీట్ వస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు, కానీ ఆ సీట్తో సరిపోదమ్మా. ఆ తరగతిలో ఉన్న టీచర్ ఎలా చెప్తున్నారు, తర్వాత ఆ టీచర్తో పాటు స్కూల్లో ఉన్న చుట్టూ ఉన్న వాతావరణంలో బస్సు వదిలినప్పుడు పిల్లలు ఎంత దూరం వచ్చి స్కూల్ వదలంగానే బస్సుకి ఎక్కాలి, ఆటో ఎక్కాలని కొంత దూరం రావాలి, కారులో ఎక్కాలని పార్కింగ్ ప్లేస్, ఇది మొదట్లో కొంత అలవాటు చేయాలి. కనీసం ఒక నెల రోజులన్నా అలవాటు చేయాలి పిల్లలకి. క్లాస్లోంచి రాగానే ఎట్లా రావటం, ఎటు వెళ్ళవుతుంది. ఎందుకంటే ఆ మధ్యలో ఏమవుతుందంటే ఈ స్కూల్ నుంచి ఈ కారు వాళ్ళు ఎక్కడైనా ఎక్కాల్సిన దానికి మధ్యలో కనీసం 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 4-5 కిలోమీటర్లు అంటే ఒక 10 నిమిషాల వాక్ అన్నా ఉంటుంది మినిమం. ఈ 10 నిమిషాల వాక్లోకి ఏమైపోతుంది, కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. స్కూల్లో అసలు స్కూల్ సెక్యూరిటీ ఎలా ఉంది,
పిల్లల సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా. ఇవాళ రేపు స్కూల్ యొక్క బయట బ్యాక్గ్రౌండ్లో కూడా కంపల్సరీగా సెక్యూరిటీ కెమెరాస్ ఇవన్నీ పెట్టమంటున్నారు. మళ్ళీ ఐడెంటిటీ లేని వాళ్ళని స్కూల్లో రానియకుండా ఉండి చేసేటట్టుగా అప్పుడప్పుడు మనం వెళ్ళి స్కూళ్ళల్లో కూడా టీచర్లతో మాట్లాడటం, చెప్పడం, పెట్టడం, ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. పిల్లలు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నప్పుడు కూడా తల్లిదండ్రులు చెవులు విప్పి ఎక్కువగా వినాలి. ఎక్కువగా వినటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన చిన్న చిన్న సంఘటనలను ఇవాళ నాకు ఎవరో ఒక అంకుల్ వచ్చి చాక్లెట్స్ ఇచ్చేసారమ్మా అంటే ఇప్పుడు అది పెద్ద విషయం అనుకుంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరైనా వచ్చి పలకరిస్తున్నారు, ఎవరైనా వచ్చి చేస్తున్నారు, లేకపోతే కొత్తగా కనపడుతుందమ్మా. ఎందుకంటే పిల్లలకి చాలా చిన్న మార్పును కూడా చాలా జల్దీ నోటీస్ చేస్తారమ్మా ఆ వయసులో. అది పెద్దవాళ్ళు వినటం కూడా నేర్చుకోవాలి. ఇది దానివల్ల ఏమంటే తరచుగా వెళ్ళటం వల్ల అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే ఓహో అమ్మ నాన్న ఎప్పుడు వస్తుంటారు, మన భయం ఇది, మనం వెళ్ళంగానే ఇటు వెళ్ళిపోవాలి అని తెలుస్తుంటుంది. పిల్లలకి ఫ్రెండ్స్ ఉంటారు, మరి పిల్లల ఫ్రెండ్స్ గురించి తల్లిదండ్రులు తెలుసుకోవచ్చా? తప్పకుండా తెలుసుకోవాలి. ఇది కంపల్సరీగా పిల్లలకి ఏంటంటే స్కూళ్ళలో ఎవరిదైనా బర్త్డే అవ్వగానే ఏదైనా బాగా చేసిన చిన్నతనంలో వాళ్ళ నుంచి ఎక్కువగా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. పైగా అల్లరి చేసే పిల్లల్ని లేకపోతే పిల్లల యొక్క మాటలు ఇంకోటి చెప్పేటప్పుడు కూడా ఆ మాటల యొక్క ప్రభావం కూడా ఈ పిల్లల మీద పడుతూ ఉంటుందమ్మా. ఎందుకంటే నిన్న మా నాన్న బాగా సినిమాకి తీసుకెళ్లారు, మమ్మల్ని అక్కడి నుంచి ఇవి కొనిచ్చారు, అవి ఇవి చేశారు అని అంటారు. అలాగని ఇక్కడ వీళ్ళ నాన్న పాపం ఊరికి వెళ్ళటము, ఇక్కడ ఏదో జరుగుతుంది వీళ్ళు వెళ్ళలేకపోతుంటారు. లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము, ఇవి కొనుక్కొచ్చుకున్నాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. చెప్పటికి ఈ పిల్లలు దానికి లోపం పెడుతున్నప్పుడు వీళ్ళు వెళ్తున్నప్పుడు ఎవరన్నా చేస్తున్నప్పుడు పాపం వీళ్ళు తెలియదు కదా ఇంట్లో, అంకుల్ మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళారా ఎప్పుడన్నా అని అడుగుతారు తెలియని వాళ్ళని. వాళ్ళు ఇటువంటి పసిగడుతూ ఉంటారమ్మా. పిల్లలు వీళ్ళలో ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి, ఎటువంటి అవసరాలు వీళ్ళకి వీసేస్తుంటే ఆ పిల్లలు తొందరగా లోపడతారు అనేది కూడా కొంచెం తెలుస్తూ ఉంటుందమ్మా. ఒక్కోసారి పిల్లల్లో మార్పు వస్తుంటుంది. ఆ మార్పు తల్లిదండ్రులు గుర్తించారు కానీ బయటి వాళ్ళు చాలా బాగా గుర్తిస్తారు. అది ఎందువల్ల అంటారు? ఇది ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మెంటాలిటీ అమ్మా. కొంతమంది ఏంటంటే వాళ్ళ మీద పిల్లల మీద ఏదో విధానికి ఒక ఆలోచనతో వాళ్ళు మన దగ్గరకు వచ్చి పనిచేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏంటంటే కొంతసేపు వాళ్ళ దీనికి వాళ్ళ రోజుటి రొటీన్ నడిచిపోతున్నప్పుడు సక్రమంగా నడుస్తున్నప్పుడు ఎవరంత పట్టించుకోరు. కానీ బయట వాళ్ళు ఏంటంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు పిల్లల మీద. వీళ్ళల్లో ఎటువంటి కావాలి, ఎటువంటి కోరికలు కలుగుతున్నాయి, వీళ్ళకి ఏమన్నా ఇస్తున్నప్పుడు చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఇచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు పిల్లలు ఇంట్లో ఆడుతున్నప్పుడు మన పిల్లలకి ఎక్కువగా బొమ్మలు ఇవన్నీ ఏమన్నా ఉంటే ఇది మనవి ఇవి అని అనుకుంటూ ఉంటారు. ఈ అనుకుంటున్న వాటిల్లో చాలామంది వచ్చినప్పుడు కూడా మా వాడు చాలా జాగ్రత్త, బొమ్మలు పాడు చేయరు, అవి ఇవి ఎవరికి పెట్టరు, ఇదని చాలా గ్రేట్గా చెప్తూ ఉంటారు. అక్కడ బేసికల్గా ఒక చిన్నది ఆలోచించాలి. పిల్లల మనస్తత్వంలో ఇన్స్టెబిలిటీ అనే దీన్ని లోను కానించకుండా కామన్గా ఇది ఇక్కడ ఉంటే మన వాళ్ళు వాడుకోవచ్చు, ఇది అందరికీ పనికి వస్తుంది, ఇది అందరూ ముట్టుకోవచ్చు, ఇవి కొన్ని నేర్పిస్తుండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల దగ్గర ఎవరి దగ్గర ఒక పెన్సిల్ లేదని లాక్కోండి, వాళ్ళు ఏడుస్తూ గొడవ చేసేస్తారు. అదే కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకున్నారనుకోండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారని చూసి చెప్పేటట్టు నేర్పియాలి పిల్లలకి. అప్పుడు ఏమవుతుంది, ఒక కొత్త వ్యక్తి టీచర్కి స్కూల్లో నుంచి బయటకు వెళ్తే కొత్త వాళ్ళు ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి టీచర్కి చెప్పారనుకోండి, టీచర్ కొంత జాగ్రత్త తీసుకుంటారు. లేకపోతే పిల్లలు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మనం ఇప్పుడు చాలా సంఘటనలు ఏమవుతుందంటే స్కూలు నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే మధ్యలోనే ఈ సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. కాలర్ రెడీగా ఉన్నారు, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. సార్ నేను హైదరాబాద్ నుంచి సార్. చెప్పమ్మా. మా బాబు 2 years ఉన్నారు సార్. హలో, చెప్పమ్మా. మా బాబు 2 years ఉంటారు సార్ ఇప్పుడు. అయితే సార్ ఇప్పుడు ఎవరైనా మా ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా వాడు ఏం చేస్తారంటే వాళ్ళ పైన ప్రేమగా పెంచుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటే లోనికి గురవుతాడు. వెళ్ళొద్దు, అతను ఉండాలి, వాళ్ళు కావాలి, వాళ్ళు వెళ్ళిపోయాక కూడా బాధగా ఉంటాడు. అసలు ఫేస్ అంతా డల్ గా పెట్టుకుని వాళ్ళనే పలకరిస్తూ 2-3 days దాకా వాళ్ళ పేరు తలుచుకుంటాడు. అసలు ఏంటి అర్థం కాదు. అందరూ కావాలంటాడు, ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్తే అందరూ వెళ్ళాలి. 2 years లోనే అంతా అది ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు. ప్రేమ లేకపోతే ఆలోచించడమా, ప్రతిదీ ఆలోచిస్తాడు సార్. ఇప్పుడు మనం ఏది చెప్తే అది షార్ప్ వెంటనే అనేస్తాడు, అసలు వేరే అంటూ ఉండదు. కానీ చాలా సార్లు కూడా పడడం జరిగింది సార్, తలకు కూడా చాలా దెబ్బలు తగిలింది సార్. బ్లడ్ క్లాట్ అవ్వడం అని అలాంటివి ఏమీ లేదు. కానీ మాకు చిన్న భయం సార్, ఏమన్నా తగిలిందా లోపల అంటే ఏమి అంత బాగానే మాట్లాడతాడు, బాగా అన్ని అడుగుతాడు. 1.5 year కి అమ్మ ఆమె పెట్టు, పాలు పోయి అన్ని అంటాడు సార్.
కానీ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో వెళ్దాము, వాళ్ళు ఉండాలి, వాళ్ళతోనే స్పెండ్ చేయాలి అన్న ఆలోచనలో ఉంటాడు సార్. ఇది కామన్ అమ్మా, ఇది చాలా సహజంగా జరుగుతుంది. మీరు దాని గురించి ఎక్కువగా వరి కావక్కర్లేదు. కానీ మీరు ఏం చేయాలంటే ఇట్లా వచ్చి వెళ్తూ చేస్తున్న వాళ్ళ దీని దగ్గరికి మళ్ళీ వస్తారు, మన అప్పుడప్పుడు కలుస్తుండటం, మాట్లాడటం చేస్తుండటం వల్ల మీ పిల్లవాడి యొక్క లక్షణంలో ఇక్కడ ఇది మీరు అంత వరి అవ్వక్కర్లేదమ్మా. ఐడెంటిటీ మంచి మెమరీ ఉందని తెలుస్తుంది. ఆ మెమరీని మీరు పాజిటివ్గా చెప్పటం, వాళ్ళ ఇల్లు ఉంటున్నాను, మన ఇల్లు లాగా ఎలా ఉంటుందో వాళ్ళకి ఒక ఇల్లు ఉంటుంది, అక్కడ ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఉంటే మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలమ్మా. ఓపిక ఇక్కడ చాలా అవసరం. ఇంకోటి, పిల్లలు ఎవరైనా రాగానే ఎక్కువగా ఇండియన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాగానే చాలా నవ్వుతూ చాలా సరదాగా మాట్లాడటం చేయటానికి కోరుతున్నాయి. అది ఇంట్లో మనం ఏం చేస్తుంటామంటే పిల్లలకి ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటామమ్మా. అది కొంచెం మన రిస్ట్రిక్షన్ తగ్గించుకుంటే వాళ్ళకి ఎవరు వచ్చినా కానీ మన ఇంట్లో కాసేపు ఉండి వెళ్తారనేది తెలుస్తుంటుంది. రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఎవరన్నా ఉంటే ఏం చేస్తామంటే పిల్లల్ని ఎక్కువ తిట్టాం. ఓకే, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు ఏమనకూడదు అని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళుంటే నన్ను ఎవ్వరూ ఏమనట్లేదు, అదొక ఫ్రీడమ్గా ఫీల్ అవుతారు. ఇది ఫస్ట్ పేరెంట్స్ దగ్గర తెలుసుకోవాలి. ఇది మీరు ఎప్పుడైతే కొంచెం ఎవరున్నా ఏం చేసినా పెట్టినా కూడా కొంచెం పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయటం, వాళ్ళని ఎక్కువగా కమాండ్ చేయకుండా ప్రేమతో లాలిస్తూ కొన్ని చెప్పాలమ్మా. ఇది చెప్తే తప్పకుండా మార్పు జరుగుతుంది. చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే మా పిల్లలు చాలా మొండిగా ఉంటున్నారు, చెప్తే వినట్లేదు అని అంటుంటారు కదా, మరి ఎందుకు అలా చేస్తుంటారు? దీనికి బేసికల్గా 3 విషయాలు ఉంటాయమ్మా. ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా మాట్లాడుకోవటం, ఒకరికొకరు అరుచుకోవటం చేయటం ఒకటి. రెండోది, పని వాళ్ళు అనగానే ఎక్కువగా అరుస్తుంటారు, వాళ్ళ ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, ఇవన్నీ అరుచు చేయటం. మూడోది, ఇంట్లో ఒక వస్తువు లేకపోతే సర్దుకొని అది మళ్ళీ గుర్తుపెట్టుకొని తెచ్చుకోవటానికి మర్చిపోయి నువ్వు తెలియదంటూ ఆర్గ్యుమెంట్స్ పెడుతూ ఉంటారు. ఇది పిల్లలకి అడ్వాంటేజ్ అవుతుంటుందమ్మా. ఈ అడ్వాంటేజ్ ఎట్లా అవుతుందంటే మనం ఏదన్నా కావాలంటే గట్టిగా మాట్లాడి ఏడుస్తే కానీ వీళ్ళు ఇవ్వరు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా వాడు మొండిత ఎక్కువ, అరుస్తే ఇది అని చెప్పేసి వెంటనే ఏం చేసి ఇంక బాధ వాళ్ళే కొనేస్తుంటారు. మీరు ఒక్కసారి కొనను అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారనుకోండి, ఆ నిర్ణయానికి స్థిరపడి ఉండండి. అది అవసరమా కాదా? అది ఎప్పుడైతే మీరు వాడు కొంచెం అల్లరి చేసిన తర్వాత కొంటాను, వీళ్ళు నేను గొడవ చేస్తే కానీ కొనరు అని ఒక్కసారి వాడికి తెలిసిపోయిందంటే ఇంకా వాడు మిమ్మల్ని ప్రతి విషయంలో బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెడుతుంటారు. ఇది సింగిల్ చైల్డ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ జరుగుతుందమ్మా ఈ మధ్య మేము చూస్తున్న వాటిలో. రెండోది, పిల్లలకి ఏదైనా కొంచెం జ్వరం వచ్చినా, ఒంట్లో బాగుండకపోయినా, సరిగ్గా అన్నం తినకపోయినా వీళ్ళు ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటారు. అసలు అది ఏమైంది, నిన్న ఎక్కడికైనా పార్టీకి వెళ్ళినప్పుడు సరిగ్గా ఒంట్లో తిన్నది పడలేదా, లేకపోతే అజీతి చేసిందా, కొన్ని రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి తల్లిదండ్రులు బేసికల్గా వాళ్ళ బాడీ యొక్క సైకాలజీ కొంచెం తెలుసుకుంటూ ఉండాలి. మూడో విషయం, ఎప్పుడైతే పిల్లల యొక్క ఇది బాగా కొంచెం తెలుసుకోగని చేయగలుగుతామో ఈ మార్పులు దీనికి అలర్ట్ చేసే పిల్లలకి కంపల్సరీగా ప్రేమతో నవ్వుతో లాలిస్తూ ఒక ఆడుతూ ఉండాలమ్మా. వాళ్ళ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఆ ఎనర్జీని ఎన్కాష్ చేయటం. ఓకేనండి, కాల్ తీసుకుందాము. తప్పకుండా అమ్మా. హలో హలో చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. హలో హలో హలో, టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి ఫోన్లో మాత్రం. సెల్ఫ్ లైన్ అండి. అవునమ్మా, చెప్పండి అమ్మా. మీరు నమస్కారం సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. అమ్మాయి కొంచెం టెన్షన్స్ ఎక్కువ అండి, కోపం ఎక్కుతుంటది విపరీతంగా. ఎందుకు సడన్ గా కోపం వచ్చినప్పుడు ఏ చేతులుంటది ఇసురు కొట్టడము, ఇంకా ఏం చేస్తుందో తెలియదు అనమాట. నేను చచ్చిపోవాలి, మీ దగ్గర ఎందుకుంటున్నావు, నన్ను ఎందుకు అన్నారు అని చాలా టెన్షన్ తో ఫీల్ అవుతుంటది. అప్పుడైతే భయం అవుతుంటది అమ్మాయికి అవుతుందా అని. దీనికి 3 కారణాలు ఉంటాయమ్మా. నిద్ర సరిగ్గా పట్టకపోవటము, అమ్మాయికి తిన్నది సరిగ్గా డైజెస్ట్ కాకపోవటం వల్లమ్మా. మూడో సమస్య వచ్చి ఆ అమ్మాయికి ఉన్న వాతావరణంలో అనీజీనెస్ పడనివేవో ఉంటాయి. ఈ మూడిట్లో ఏమన్నా ఉన్నాయేమో ఫస్ట్ మీరు ఆలోచించి చూడండి. తర్వాత నిద్రపోయేటప్పుడు పిల్లలు అన్డిస్టర్బ్డ్గా నిద్రపోతే మధ్యలో ఉలికి పడుతూ ఉంటారు, లేస్తుంటారు, కలవరిస్తూ ఉంటారు. దీనికి కారణం నేను చెప్పిన ముందాక 3 సమస్యల్లో ఏదో ఒకటి అయి ఉంటుందమ్మా. ఇది మొదట తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే వాళ్ళ కోపం అనేది తగ్గుతుంది. ఎందువల్ల అంటే నిద్ర ఎంత ముఖ్యమంటే పిల్లలకి
ఆ నిద్రపోయినప్పుడు వాళ్ళ యొక్క దీనిలో మనసి స్థిమితంలో మెదడు అనే దానికి కూడా కొంత రిలాక్స్ అయితే జరుగుతుంటుంది. అందుకని మీరు ఇంట్లో చూడండి, ఏదైనా వస్తువు కనపడట్లేదు బలానా అని చెప్పంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తెచ్చేది పిల్లలే. ఎందుకంటే వాళ్ళు ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటారు, అక్కడ ఒక చోట స్థిమితంగా ఉండరు, ఎక్కడ ఏమున్నాయో అన్నీ చేసి బాగా గుర్తుంటాయి. మీరు ఆలోచించండి, చిన్న పిల్లవాడైనా కూడా ఒక ఏడాది 2 ఏళ్ల పిల్లవాడికైనా చూడండి, ఆకలేయంగానే చాక్లెట్లు ఎక్కడ ఉన్నాయిరా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూపించి డబ్బా చూపిస్తాడు. ఇది మొదట తెలుసుకుంటే మీరు కొంచెం నిద్ర కాస్త నీళ్లు ఎక్కువగా పట్టండి. నీళ్ళు ఎక్కువగా పడితే ఇటువంటి వాటిలో కూడా మీకు నిద్ర వీటిలలో కూడా చాలా మార్పు వస్తుంది. చాలామంది పిల్లలు చదివిన విషయాన్ని తొందరగా మర్చిపోతుంటారు, అంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే అమ్మా, ఇప్పుడు ఇవాళ మన టాపిక్ ఏం తీసుకున్నామంటే ఇవాళ పిల్లల్ని ఎక్కువగా ఎవరన్నా చేస్తున్న దీంట్లో మనం తీసుకున్నాం. ఇది కూడా మనం ఏంటంటే మెమరీ దీంట్లో కూడా ఇది ఒక రకమైన ఒత్తిడి దీనికి. అంటే వాళ్ళకి ఎలాంటి సైకాలజీ ఉంటుంది? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లల యొక్క లేత హృదయం వాళ్ళది, అవి ఎదుగుతున్న కొద్దీ రోజు రోజుకి కొత్త కొత్తవి నేర్చుకుంటుంటారు, కొత్త కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. ఈ కొత్త మార్పులు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువగా మనం వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ మనం బిజీ అయిపోతున్నాం. ఎంత బిజీ అయినా కానీ పిల్లలతో మినిమం రోజుకి 4-5 గంటలు పగలపూట స్పెండ్ చేసే శక్తి తల్లిదండ్రులకు ఉండాలి. ఈ 4-5 గంటలు అంటే పొద్దున అన్నం పెట్టడం వీటికే కాదమ్మా, వాళ్ళతో ఫ్రీగా ఉండటం, వాళ్ళతో ఫ్రీగా మాట్లాడటం, వాళ్ళు ఆడుతున్నా కొన్ని చేస్తున్నా వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకోవటం, కొంత సమయాన్ని వ్యక్తించాలి. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే పొద్దున 6 గంటలకు వెళ్తున్నారు, రాత్రి 7ంటికి వస్తారు, ఇంత లోపల పిల్లలు పగలంతా ఎవరి మీద ఆధారపడుతూ ఉంటారు. దాంతో ఏమైపోతుంది, ఆ ఎదుటి ఉన్న వ్యక్తి తన యొక్క అలవాట్లను పిల్లలకు మెల్లిమెల్లిగా నేర్పుతూ ఉంటారు. ఇదొకటి చూసామా. ఇప్పుడు పెద్ద కొన్ని ఫ్యామిలీస్లలో ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఉంటే రాత్రిపూట వాళ్ళకి వెళ్ళాల్సినప్పుడు ఇబ్బంది జరుగుతుందని చెప్పి వాళ్ళకి నిద్రపోవటానికి కొన్ని రకాలైన ఇవి ఇస్తున్నారటమ్మా. ఇది టీనేజ్లో కూడా ఇంపాక్ట్ జరుగుతూ ఉంటుంది. కొత్త వ్యక్తులు ఎప్పుడైనా వచ్చినప్పుడు చేసినప్పుడు ఎక్కువగా ఇచ్చేసినప్పుడు పిల్లలకి ఎంత ఉండాలో, ఏది తీసుకోవాలో, ఏది చేయొద్దో అనేది కూడా చెప్పవలసిన శక్తి ఎంత దగ్గర వారైనా సరేనండి కొంచెం ఆలోచించి అది ఎంత మటుకు ఇది కరెక్ట్, ఎంత మటుకు చేయగలరు. ఎందువల్లంటే ప్రస్తుతం ఆస్తి తగాదాలలో, వ్యాపార రీత్యను, లేకపోతే ఈ గొడవలు ఏమైనా వ్యవహారాలలో పొలిటికల్గా ఏమన్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా వీళ్ళ యొక్క ఆయువు పట్టు వీళ్ళ పిల్లల్లోనే ఉంది అని తెలుసుకొని ఆ ఆయువు పట్టు మీద ఆడటానికి చేస్తున్నారు. అలాగే విద్యార్థులు మెయిన్గా టీనేజ్ వాటిల్లో వాళ్ళ యొక్క అలవాట్ల వీటికి అవి చేసి ఎవరి దగ్గర అయితే కొంచెం ఫ్యామిలీ బాగా ఉండి కొంచెం డబ్బు ఇస్తారు ఇదన్నప్పుడు కూడా కొంత ఆలోచించేసి ఇట్లాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నాయి అన్నప్పుడు ఈ విద్యార్థులు వీళ్ళందరూ మన ఇంటికి వస్తున్నారు. చాలామంది మనం చూస్తాం, మన అమెరికాలో జరిగిన ఇన్సిడెంట్లో కూడా అంతే. పాపం వేరే దేశం నుంచి వచ్చాం కదా, మన తెలుగు వాళ్ళే కదా అని చెప్పి దగ్గర చేసుకొని పెట్టినప్పుడు జరిగిన సంఘటన చూసాం. ఇవన్నీ ఎంత క్రూరంగా మారుతున్నాయంటే వాళ్ళు ఒకటి చాలా ఈజీగా జీవితంలో పెరగాలి, ఈజీగా గొప్పవాళ్ళం అయిపోవాలి, డబ్బు ఉంటేనే అన్నీ చేయగలమనే సమస్యలు దీనికి వెళ్ళటం వల్ల అంటే ఈ ఒక ఇన్స్టెబిలిటీ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారమ్మా. ఇక్కడ చదువుకున్న వాళ్ళని తేడా లేదమ్మా. ఇటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళు వచ్చిన వీళ్ళ దీంతో వాళ్ళు 1-2 సార్లు అయిన తర్వాత ఎక్కువగా అతిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎక్కడ హద్దు వెయ్యాలి అనే దాని దగ్గర మటుకు తల్లి తండ్రి తప్పనిసరిగా ఒక లక్ష్మణ రేఖ గీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు మనం అన్ని చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎవరు తెలియదు, ఇంతసేపటికి మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరి మీద ఏదో సమస్యలతో వాళ్ళతో దూరం అవుతున్నాం. కానీ ఈ పిల్లలు మరి చుట్టూ ఉన్న మనమేమో సంఘజీవులం, ఈ సంఘంలో అందరితో కలిసి బతకాలని ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఒక గుర్తింపు కావాలనుకుంటాం. ఈ గుర్తింపు ఎలా కావాలనుకుంటాం? షార్ట్కట్ మెథడ్లో రావాలనుకుంటున్నాం. ఇది కాకుండా పిల్లలతో తల్లి యొక్క బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, తండ్రి యొక్క స్థానాన్ని ఎక్కువగా పెంపొందించుకోవటానికి ఆయన బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఈ రెండు సక్రమంగా అయినప్పుడు పిల్లల యొక్క మనస్తత్వంలో చాలా తేలిగ్గా ఉంటుంది, చక్కగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడడమా చక్కగా చిలక పలికినట్టుగా చక్కగా పలుకుతారు, వాళ్ళ వస్తువులు తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే చక్కగా పెడతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అదే వాళ్ళు పెట్టిన తర్వాత కూడా యు ఆర్ డన్ ఎక్సలెంట్ వర్క్. కానీ చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు చేసిన పనిని ఎక్కువగా పొగడక వాళ్ళు చేస్తున్న చెడు పనిని ప్రతి వాళ్ళకి ప్రచారంగా చెప్పుకోవటం వల్ల దాన్ని ఎటువంటి రెక్టిఫై చేసుకోవాలి. బేసికల్గా ప్రతి తల్లిదండ్రులు అప్పుడప్పుడు వాళ్ళు
ఎప్పుడన్నా ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు ఒక ఆఫెన్ హోమ్స్ కానీ తల్లిదండ్రులు లేని పిల్లల దగ్గర ఇది కానీ ఇటువంటి వ్యవస్థలోకి తీసుకెళ్ళినప్పుడు ఇవి కొన్ని చూపిస్తూ చూడన్నా వీళ్ళకి అమ్మానాలు లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ ఇవి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, మన దగ్గర ఉన్నవన్నీ కూడా మనం ఎక్కువ ఇవి చేయకూడదు. పిల్లలకి వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ కూడా ఇవ్వటం కూడా ప్రమాదకరంగా మారుతాయి. ఇది కూడా మనం తెలుసుకొని ప్రతి వాళ్ళు చేయగలిగితే పిల్లల యొక్క వేరే వాళ్ళతో ఇదైపోయి ఇట్లా కిడ్నాప్స్ నుంచి వీటిని కూడా దూరం అవ్వటానికి. ఇంకోటి, రాత్రి పడుకుండే ముందు తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లలతో ఇవాళ ఏం జరిగింది, స్కూల్లో ఈ టీచర్ ఏం చెప్పారు, ఇవాళ ఎవరెవరు ఏమైనాయి, నువ్వు పొద్దున్నుంచి ఏం చేసావు, ఏం పెట్టావు అనేది మీరు దగ్గరుండి చేసినా కూడా తల్లి చేసినప్పుడు తండ్రి అడగాలి, తండ్రి చేసినప్పుడు తల్లి అడగాలి. ఈ ఇద్దరు కూర్చొని సరదాగా అడిగి ఒక పూట భోజనం వాళ్ళతో కలిసి చేస్తే ఓహో నా అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. ప్రేమ అనురాగాలు పెరిగినప్పుడు వాళ్ళు వేరే దారి పట్టడానికి తక్కువ అవుతుంది. మనం షాపింగ్ మాల్స్కి వెళ్తుంటాం, పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మీ బాబు చాలా బాగున్నారు, మీ పాప చాలా బాగున్నారని బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవ్వడం చేస్తుంటారు కదా, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటప్పుడు? ఇటువంటి విషయాల్లో మటుకు మనం చాలా ఎంత జాగ్రత్త, ఇప్పుడు ట్రైన్లలో వాటిలలో కూడా చాలా చెప్తున్నారు, అపరిచితుల వ్యక్తులు ఏది ఇచ్చినా కానీ దయచేసి పిల్లలకి ఇవ్వకండి. ఎందుకంటే అవి వాళ్ళకి డైజెస్ట్ అవుతాయో కావో తెలియదు, అది ఎటువంటివి ఉన్నాయో తెలియదు. మొదట్లో ఏమవుతుంటే ఇవి చిన్న చిన్న, ఇప్పుడు చాలా సంఘటనలమ్మా మేము డ్రగ్స్ ఎడిట్ వీటిలో పిల్లల స్కూళ్ళలో చూసిన వాటిల్లో ఇట్లాగే ఉంటుంది. ఫస్ట్లో ఏం చేస్తారంటే 5 రూపాయలకి 2 రూపాయలకి రూపాయికి చాక్లెట్స్ లాగా ఇచ్చేస్తారు. ఇవి ఒక్కసారి వాళ్ళ వ్యవస్థకు అలవాటు అయిపోయిన తర్వాత ఎక్కువ. అందువల్లే షాపింగ్ మాల్స్కి వెళ్తున్నా వీలైనంత మటుకు మీ పిల్లలు భార్య షాపింగ్ చేస్తున్నప్పుడు భర్త పిల్లవాడిని గురించి ఆలోచిస్తారు, భర్త చేస్తున్నప్పుడు భార్య కానీ కలిసి వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళని దగ్గర కేర్గా ఉండటం చేయటం. పైగా ఇవాళ రేపు షాపింగ్ మాల్స్లలో కూడా రకరకాల పిల్లలు ఆడుకోవటానికి ఒక స్థలంలాగా ఏర్పరుస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడుకుంటున్నప్పుడు మటుకు మీ కన్ను మీ పిల్లల మీద కంపల్సరీగా ఉండాలి. అంతేగాని అక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి మీరు వెళ్ళిపోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే మీ కన్ను వాళ్ళ మీద ఒకటి ఉంటే ఎవరైనా వచ్చినా ఏదైనా జరిగినా కానీ వెంటనే మీరు అటెండ్ అవ్వటానికి ఉంటుంది. లేకపోతే అది ఇది మీరు అన్నట్టుగా వేరే వాళ్ళు అది అడ్వాంటేజ్గా తీసుకుంటారు. పిల్లలు బాగుండాలంటే తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల కోసం తల్లిదండ్రులు బేసికల్గా వాళ్ళ మొహంలో ఎక్కువగా చిరునవ్వు కనపడుతూ ఉండాలమ్మా. పిల్లలు అనగానే చెప్తే విధవ నీకేం తెలుసు పక్క తొయ్యకూడదు పిల్లల్ని. వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు వినండి, వాళ్ళకి ఏం కావాలి అనే దానికి చాలామంది ఏంటంటే రేపు ఏమి ఉండాలి అన్న దానికి ఈరోజు ఆలోచించుకోరమ్మా. పొద్దున్నే లేచి అప్పుడు ఆలోచించుకొని ఏది తేలిగ్గా అవుతుందో అది వండుతారని చేస్తుంటారు. ఇది కూడా పిల్లలకి ఎక్కువగా నచ్చదు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఎప్పుడైనా సరే వాళ్ళు రకాలు ఏమేమి కావాలి ఏదని రోజు కంటిన్యూగా ఒకటి రకంగా తేలిగ్గా రకరకాల రుచులు అడుగుతూ ఉంటారు వాళ్ళు, అవి పెట్టడం. ఇంకోటి, తల్లిగా ఎక్కువగా కథలు చెప్పటము, ధైర్యంగా ఉండాల్సిన కథలు. చాలామంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఒక బలి మీద కూర్చున్నాడు, అగో గడ్డపప్పాయి వచ్చాడు, వాళ్ళు వచ్చారని చెప్పి బలం చేస్తే అన్నం పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదండి. వాళ్ళ టైం దీనికి ఎలా తినాలి, ఇటు చేయాలి, వాళ్ళంతా ఎలా చేయాలి, టేబుల్ మేనర్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఎక్కువగా నేర్పించాలమ్మా. ఇది ఎప్పుడైతే నేర్పిస్తారో, ఎప్పుడైతే మీ మొహం మీద చిరునవ్వుతో ఉంటుందో పిల్లల యొక్క అనురాగాన్ని పొందటానికి, పిల్లల యొక్క ఆప్యాయతను పొందటానికి, వారి యొక్క మనసులో ఉన్న భావాలను తెలుసుకోవటానికి మీరు ఒక మార్గదర్శకులుగా అవ్వాలి కానీ భయపడాలి. చాలామంది తల్లిదండ్రులు ఏంటారంటే మా వాడు భయపడ్డా నన్ను చూసి, అదొక అదృష్టంగా. కానీ ఆ భయాన్ని ఎంత హద్దు దాటకుండా, ఎందుకంటే చిన్నపిల్లలు మనకు ఒకళ్ళు ఇద్దరే ఉంటున్నారు, పెద్ద కుటుంబాలు కావు మనవి. మరి వాళ్ళు మన దగ్గర ఫ్రీగా ఉండకపోతే ఇంకెవరి దగ్గర ఉంటారు? ఇది తెలుసుకోవాలి. ఇంకోటి, ఆ చనువు కూడా ఎంత మటుకు ఉండాలి, ఎంతకి చేయాలి. చదివేటప్పుడు పిల్లలు చదువుకోవటం, పని చేసేటప్పుడు పని, ఇవి చెప్తే కొత్త వ్యక్తులకు వీళ్ళు ఎక్కువగా లోపడరమ్మా. అలవాట్లు అవి తెలుస్తుంటాయి. అప్పుడప్పుడు పిల్లలతో చక్కగా పార్క్ తీసుకెళ్ళటం, ఆడించటం, కొత్త వ్యక్తి ఎవరైనా కనపడితే గుడ్ మార్నింగ్ చెప్పేసి మళ్ళీ మన దగ్గరికి వచ్చేసేటం, అది చేయగలిగితే తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి. వంగిపరపు రవికుమార్ గారు, మరి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు చాలా టిప్స్ చెప్పారు. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాల్టి వనితా హెల్ప్ లైన్. నమస్కారం. Anchor Dress Courtesy, My Designer Boutiques and Services, Head Office, PVT Market, Kottapet, Hyderabad.